విజయవాడలో రేవ్ పార్టీ సింహపురిలో రాజకీయాల్లో రచ్చగా మారింది. ఎమ్మెల్యే కారు స్టిక్కర్ కేంద్రంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది. ఆ ఇద్దరి డైలాగ్ వార్ చూద్దాం. రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి ఫామ్, గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది. నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది, నీ కార్ పాస్ ఎందుకు దొరికింది, ఎమ్మెల్యే స్టిక్కర్. సమగ్రమైన ఎంక్వైరీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా? ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా, మీడియా సాక్షిగా ఒక 24 గంటల టైం ఇస్తున్నా. మన ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా, నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా? ఎందుకంటే రేవ్ పార్టీలకు పోయేటువంటి వాడు మందు కొట్టాలా, డ్రగ్స్కి అలవాటు పడాలా? కాబట్టి నువ్వు రా అయ్యా, నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వనని చెప్పాను. నేను అలవాటు పడను, లేదు నాకు అలవాటు లేదు, నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా. 24 గంటలు నువ్వు నెల్లూరు వస్తావు, నేను 24 గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం. ఏం కాకాని పోతుంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం కొమ్ములు వచ్చినాయా? ప్రజల ప్రాణాలు తీసినోడివి నువ్వు, ప్రజల ప్రాణాలు తీసినోడివి నువ్వు. మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్, నీ పాత గ్యాంగ్, డ్రగ్స్, మత్తు పదార్థాలు, కొకైన్, వాళ్ళందరికీ నేను కాకానికి పోతున్నట్టు రింగ్ మాస్టర్. వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరిలో ఎవరు నీతిమంతుడు, ఎవరు నిజాయమంతుడు, ఎవడు తాగుబోతుడు అనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి నిద్ర లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు? నా దురదృష్టం, దౌర్భాగ్యం ఇలాంటి వెధవా పనికిమాలినోడితో పోటీ చేయడం.